హాయ్ అండి, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్ అండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి రంగనాథుని స్వామి ఆలయం అండి. ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్న శ్రీ తల్పగిరి రంగనాథుని ఆలయం అండి. రంగనాయకులపేట, నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి రంగనాయకుల దేవస్థానం అండి. ఈ దేవస్థానం వచ్చేసి 1849వ సంవత్సరంలో నిర్మించారండి. మహాకవి తిక్కన్న మహాభారతాన్ని రచించిన ఆలయం అండి. గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి. గుడికి వచ్చేసి ముక్కోటి ఏకాదశి సందర్భంగా లైటింగు అన్నీ చాలా అద్భుతంగా అలంకరించారండి. ఇక్కడికి వచ్చేసి ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తులు అధికంగా వస్తారండి. స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారండి. ఆలయం అయితే చాలా బాగా ఉందండి. స్వామివారి గోవింద నామాలండి చాలా అద్భుతంగా ఉన్నాయండి. విష్ణు నామాలతో, శంకు చక్రాలతో చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూసారు కదండి లైటింగ్ అంతా ఎంత అందంగా ఉన్నాయో. திருக்கோயில் செங்கெடுமான் தோதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் செங்கோடு சேக்கரம் எங்கும் பங்கை கண்ணானை பாடேலோ ரெம்பாவாய் உங்கள் குளத்தரை தோட்டத்து வாவியில் செங்கல் நீர்மாயிலிருந்து அங்கல் வாய் கும்பினகான் செங்கல் திருக்கூரை வெண்பல் தவத்தவார் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் அங்காயலிந்திராய் நாவுடையாய் செங்கோடு சேக்கரம் என்னும் கடக்கையன் பங்கனி கண்ணானை பாடேலோ